రే కానియండిరా, ఎంతసేపు తెస్తారు బాబు? పడండి, మొత్తం పడండి బయట. బాబు ఆపండి బాబు, వద్దు, ఇక నీ నీకు మాట దండం వినేది పెడతా లేదు. బాబు, పడేయండిరా. నీ కాళ్ళు మొత్తం పట్టుకుంటానయ్యా సామాన్ బాబు. మొత్తం పడేయండి, పడేయండి. బాబు నీకు దండం పెడతా బాబు, ఒక్క నెల గడువు బాబు, నీ బాకీ వడ్డీతో సహా చెల్లిస్తాను బాబు. బాబు ఆపండి బాబు, పడేయండిరా, నీ పడేయండి. ఘోరాన్ని ఆపండి బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను మొత్తం బాబు. బాబు మీకు దండం పెడతాను బాబు, ఒక్క నెల రోజులు గడువు ఇవ్వండి బాబు, పూర్తిగా మీ బాకీ చెల్లిస్తారు బాబు, మీ బాకీ చెల్లిస్తారు బాబు. ఏందిరా నువ్వు చెల్లించేది? ఇక నువ్వు చెల్లించాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చిన అసలు వడ్డీ కలిపి నీ ఇంటిని జప్తి చేస్తాను. అయ్యా, వద్దు నీ బాబు, సామాన్లు తీసుకొని వద్దు బయటికి పో. బాబు, ఇది అన్యాయం బాబు. మీరు ఇచ్చిన డబ్బుకి ఈ ఇల్లు ఇచ్చేయాలా? ఇది అక్రమం బాబు, ఇది అన్యాయం. ఈ అన్యాయాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రేయ్, కానియండిరా, ఎంతసేపు? నీకు దండం కానియండి, పెడతా తొందరగా. బాబు, నీ పడేయ్. కాళ్ళు పట్టుకుంటారు బాబు, పడేయ్. సామాన్లు సామాన్ మొత్తం బయటపడేయద్దు బాబు. పడేయండి. ఏయ్, ఏంటిది? వీడికి డబ్బు ఇచ్చాను, డబ్బు కట్టలేదు, దానికి ఇల్లు జప్తు చేస్తున్నాను. బాబు ఈయన దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాను బాబు, దానికోసం 1,00,000 రూపాయలు విలువ చేసే ఇల్లు గుంజుకుంటున్నారు బాబు. ఇది అన్యాయం అని చెప్పండి బాబు, మీరైనా చెప్పండి బాబు. ఎంత వడ్డీకి తీసుకుంటే మాత్రం 10,000కు ₹1,00,000 అవుతుంది. అసలు వడ్డీ, వడ్డీకి వడ్డీ, వడ్డీకి చక్రవడ్డీ, చక్రవడ్డీకి బారు వడ్డీ, బారు వడ్డీ మీద మళ్ళీ వడ్డీ, ఇవన్నీ కలిపితే 10,000కి ₹1,00,000 అయింది తెలుసా? ఇది నేరం, ఇది ఘోరం. ఇది అక్రమం. అయినా ఇదంతా నడడానికి మీరెవర్రా? అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులం. వీడు బాసు, నేను దాసు, ఆడు యేసు. మీరు చేస్తున్నది తప్పు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకుంటే పోలీసుల్ని పిలుస్తాం. అవును. రేయ్ ఇటు రండ్రా, వీళ్ళు ఏదో వాగుతున్నారు, కాస్త మర్యాద చేయండి వీళ్ళకి. అబ్బా, అబ్బా, ఏయ్, కొట్టొద్దు, కొట్టొద్దు. అబ్బా, మీ తప్పు చేసి మమ్మల్ని కొడతారు. వడ్డీకి డబ్బులు తెచ్చి మమ్మల్ని కొడతారు. సంఘ సేవకులు అంట, సంఘ సేవకులు. వీళ్ళు రేయ్, సంఘ సేవకులు కాదురా, తొగ్లక్ బ్రదర్స్. వాయించండి రా. రే మామా, ఎక్కడున్నావురా? ఈవినింగ్ ప్లాన్స్ నీకోసం ఏంటి? waiting రా పార్టీ బాబు, ఎక్కడ? త్వరగా రారా రే. నేను అర్లీగా వచ్చేస్తాను. సారీ సారీ అండి, సారీ సారీ, నేనే చూసుకోలేదు. పర్లేదండి. మీ పేరు తెలుసుకోవచ్చా? అనుపమ. గుడ్ నేమ్ అండి. మరి మీ పేరు? పేరు దాస్ అండి, వృత్తి సంఘ సేవ. మీరేం చదువుతున్నారండి? బీకామ్ ఫైనల్ ఇయర్. గుడ్. మీ ఇల్లు ఎక్కడండి? గాంధీనగర్ సూపర్ మార్కెట్ ఎదురుగా. ఓకే. ఇది నా విజిటింగ్ కార్డ్ అండి. నా వేరే బాట్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి. ప్లీజ్ కీప్ ఇట్ సేఫా. ఓకే, బాయ్ అండి. బాయ్ 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 అండి. బాయ్. బాయ్. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. లక్ష్మి, స్ట్రాంగ్ కాఫీ పట్రా, లైట్ కాఫీ పట్రా, స్ట్రాంగ్ కాఫీ పట్రా, ఏదో ఒకటి పట్రా. కాఫీ తీసుకోండి. ఏంటే కాఫీ ఇంత చేదుగా ఉంది? నేనేం చావాలని విషం కలిపావా? అయ్యో ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మీరు నా భర్త అండి, మీరు నా దేవుడు. మీరు స్ట్రాంగ్ కాఫీ అడిగారని కాస్త డికాషన్ ఎక్కువ కలిపానండి. ఒక్కేం కాదు, నీకు ఈ మధ్య పొగరెక్కువైంది. ముందు నీ పని చెప్తాను. అబ్బా, అబ్బా, అయ్యో, ఆ, డాన్స్ అయ్యో, అబ్బా, అమ్మా, అయ్యో, అబ్బా, అబ్బా, అమ్మా, అయ్యో. ఆగండి, ఆమెను ఎందుకు కొడుతున్నారు? ఇది నా భార్య, కొడతాను తిడతాను, నా భార్య నా ఇష్టం. అడగడానికి మీరెవర్రా? అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులం. మా వాడు వాసు, నేను దాసు. ఐఎమ్ యేసు. అయితే ఏంట్రా? భార్య అయినా సరే కొట్టడం తప్పంటాం. అవును, మర్యాదగా వెళ్ళిపోండి, లేదంటే నా సైడ్ చూసి చూపిస్తాను. ఆమెని కొట్టడం తప్పని ఒప్పుకోండి, అప్పుడు వెళ్తాం. అంతవరకు వెళ్ళాం. అంతేనా? అంతే. ఒక్క నిమిషం, వెళ్ళు లోపలికి. అలాగే.
అయ్యో వద్దండి. అయ్యో. అయ్యో. వద్దండి. రేయ్ నువ్వు అనుకోట్రా, నువ్వు అనుకోట్రా, గట్టి కొట్రా, అబ్బా నువ్వు ఇంటి కొట్రా, నువ్వు అనుకోట్రా, కొట్టు, ముగ్గురు కొట్టుకోట్రా, నువ్వు ఇంటి కొట్టు, ముగ్గురు కొట్టుకోండి, కొట్టు. వస్తాం సార్. ఓకే సార్. పో పోండి, పోండిరా. ఇప్పుడు అర్థమైందా ఈ శాడిజం సూపర్ అంటే ఏంటో? టేక్ కేర్. ఫేస్బుక్ ని పేస్ట్ లైక్ కూడా కొట్టాను రా. అవునా? రే అటు చూడండి రా. మంచి మ్యాటర్ దొరికిందిరా. పదండ్రా వాళ్ళ సంగతి చూద్దాం. పదండి. ఏంటండి మీరు చేస్తున్న పని? మీకు తప్పనిపించడం లేదా? ఎవరయ్య మీరు? నా పేరు యేసు. వీడు వాసు, నేను దాసు. మేము అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులం. మీరు పేకాడడం మానమంటాం. పేకాట వల్ల పర్సులు ఖాళీ అవుతాయి. మీ టైం వృధా అవుతుంది. ధర్మరాజు లాంటి వాడే భార్యను కోల్పోయి అరణ్యం పాలయ్యాడ్రా. ఆహా, ఏదో సరదా కడుతున్నావా? చూడయ్యా, సరదా కాస్త అలవాటు అవుతుంది, అలవాటు కాస్త బానిసం చేస్తుంది, ఆ తర్వాత మీ పతనమే. ఈ పేకాట వల్ల కొంప గొడు పోగొట్టుకుని ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. కనుక మా మాట పేకాడడం మానేయండి. ఎంత చిన్న దానికి అంత పెద్ద రాతంతం చేస్తున్నారు. నసు పెట్టకుండా వెళ్ళండి అయ్యా. మీరు పేక మానేస్తేనే వెళ్తాం. అవును, లేకుంటే మీతో ఎలా మానిపించాలో మాకు తెలుసురా. కానియండి రా. మా పాక మొక్కల్ని సించేస్తారా మీరు? ఎంత పొగర్రా మీకు? మా మూడు పాటు చేస్తారా మీరు? అరే మీకు డాన్స్ వచ్చా? ఎందుకు రా సార్, యూత్ కదా, బాగా వచ్చు. అయినా ఇప్పుడు డాన్స్ ఎందుకు సార్? ఎటు ప్యాకెట్ పాటు చేశారుగా, మీ డాన్స్ అన్న చూసి ఎంజాయ్ చేద్దామని. అయితే ఓకే సార్. రే అయితే సాంగ్ పెడతాను, డాన్స్ అయ్యండి రా. ఆ అమ్మాయి ఇప్పుడు వస్తే ఎంత బాగుంటుందో. అయినా నా భ్రమ, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏమైపోయిందిరా? ఆ అబ్బాయి ఇప్పుడు వస్తే ఎంత బాగుంటుందో. అబ్బా అబ్బా, అయినా నా భ్రమ, కానీ అతను ఇప్పుడు ఎందుకు వస్తాడు? కొట్టద్దండి. కొట్టద్దండి. ప్లీజ్. ఏంటి కొట్టద్దు? ప్లీజ్ కొట్టద్దండి. ప్లీజ్ కొట్టద్దండి. అండి. ప్లీజ్ కొట్టరా? కొట్టకండి. మీకు దండం పెడతాను. కొట్టద్దు ప్లీజ్. కొట్టకండి కొట్టదండి. కొట్టాలా చంపాలా? కట్నం డబ్బులు ఇక్కడే. అడిగినంత ఇచ్చాం కదండి, మళ్ళీ ఏంటండి? ఇచ్చావులే, బోర్డు కట్నం 5 లక్షల రూపాయలు. మా వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 5 లక్షలేనా? మా వాడి ఫ్రెండ్ కూడా సాఫ్ట్వేరే, వాడికి 20 లక్షలు ఇచ్చారు తెలుసా? బంగారు అన్ని లాంఛనాలని మళ్ళీ 5 లక్షలు తీసుకున్నారుగా. ఏంటే ఎదురు చెప్తానా? ప్లీజ్ ప్లీజ్ అండి. ఎదురు చెప్తానా? ప్లీజ్ కొట్టకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. మీ అమ్మా నాన్న అడిగి 5 లక్షల కట్నం తీసుకురా, లేదంటే నీ పుట్టింటికి వెళ్ళిపో. మా అమ్మ నాన్నలు ఉన్నదంతా వచ్చి మీకే ఇచ్చారుగా. ఇల్లుందిగా, అది అమ్మేసేవమను. మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. దాసరి నారాయణరావు సినిమాలో లాగా సెంటిమెంట్ కొట్టద్దు. రేయ్, కట్నం తేకుంటే దీనికి విడాకులు ఇవ్వు. మీరు అసలు మనుషులేనా ఏంటే? మమ్మల్ని ఎదురుస్తున్నావు. ఏంటే?
ఏంటి మీరు చేసే పని? ఆమెను ఎందుకు కొడుతున్నారు మీరు? ఆమెను కొట్టద్దు. కట్నం దమ్మంటే తెగ నీలుగుతుంది. కట్నం తీసుకోవడం మహా పాపం. అది పెద్ద నేరం. ఎస్. ఇంతకీ మీరెవర్రా? మై నేమ్ ఇస్ వాసు. మై నేమ్ ఇస్ దాస్. మై నేమ్ ఇస్ యేసు. మేము అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులు. కరెక్ట్. అయితే ఇప్పుడు ఏమంటారా? మీరు చేస్తున్న పని తప్పంటాం. ఆ అమ్మాయిని కొట్టడం మానేయమంటాం. మానకపోతే మానిపిస్తాం. మమ్మీ, డాడీ తీసుకోండి. వాయించండి వెళ్ళి. ఏంటో చెప్పేది మమ్మీ. ఎవరో మీరు చెప్పడానికి? సారీ అండి, నా మూలంగా మీరు దెబ్బలు తిన్నారు. పర్లేదండి. మీకు మంచి రోజులు వస్తాయిలేండి. ధైర్యంగా ఉండండి. సరేనండి, బాయ్. సరే బాయ్ అండి. జాగ్రత్త. ఓకే అండి. వచ్చేసింది. ఓకే. ఓకే. నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా. అవునా? అవును. ముందు మీరు చెప్పండి. మీరు చెప్పండి. ముందు మీరే చెప్పండి. లేడీస్ ఫస్ట్, మీరే చెప్పాలి. లేదు లేదు, మీరే చెప్పాలి. అది నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని మిమ్మల్ని ఐ లవ్ యూ. చిన్న చిన్న మాట నీకు చెప్పనందుకు
ఎంతవరకు వచ్చింది? అయిపోయింది. కానివ్వండి, తొందర కానియాలా. ఎంతవరకు వచ్చింది మంది? అయిపోవచ్చింది. ఏదో వాసన వస్తుంది, స్మెల్ వస్తుందా? ఊరేటి చూడండి రా. కానీ కానీ సారా బట్టిల్రా. పదండ్రా. ఎవరు మీరు? ఏంటి మీరు చేస్తున్న పని? మేము చెప్పండి. సారా కాస్తున్నాం. సారా ఎక్కడని చట్టరీత్యా నేరం అని తెలీదా మీకు? తెలుసండి, ఏదో పట్టుకోడు కోసం. ఏం చేస్తున్నావు? మత్తు కోసం మందు కలుపుతున్నా. మీరు ఇలా తెలిసి తెలియక ఏదో ఒకటి కలుపుతారు. గతి లేక పేదవాళ్ళు దాన్ని తాగుతారు. తాగి చేస్తారు. రేయ్, వీళ్ళు పోలీసులు అనుకుంటారా? అవును రోయ్, మఫ్టీలోని పోలీసులు. అవును రోయ్. మర్యాదగా సారా కాయడం ఆపండి. సార్ మీ అమౌంట్ ఎంత చెప్పండి సార్. సైలెంట్ అయిపోండి సార్. ప్లీజ్ సార్. మాకే లంచాలు ఇవ్వాలని చూస్తారా? అన్నా సార్ ఎందుకు సార్ గొడవ? ఈ డబ్బులు తీసుకుని వదిలేయండి సార్. ప్లీజ్ రేయ్, మేమే తప్పు చెయ్యం, ఏ తప్పు చెయ్యనివ్వం. అలాంటి మాకే లంచాలు ఇవ్వాలని చూస్తారా? రే, మీరు ఈరోజు అయిపోయారా? సారా కాస్తారా? జనాలు జీవితం సారా కాస్తారా? టేక్ కేర్. సార్, మేమిచ్చే డబ్బులు తీసుకొని ఉంటే మీకు 10,000 వచ్చేది, మాకు ₹1,00,000 మిగిలేది. అయ్యా, మీరు ఇంతకీ ఏ టౌన్ పోలీసులు అయ్యా? 1 టౌనా 2 టౌనా అయ్యా? ఇంతకీ మేము పోలీసులు అని ఎవరు చెప్పారా మీకు? అంటే మీరు పోలీసులు కాదన్నమాట. కాదు. రేయ్, వీళ్ళు పోలీసులు కాదంట. కుమ్మండ్రా. అమ్మో, దొంగ దొంగ నా చైన్ లాక్కెళ్ళిపోతున్నాడు. పట్టుకోండి. రేయ్, అటు చూడండి రా. దొంగ. పదండ్రా. పద. ఆపో. ఆపండి. ఎవర్రా మీరు? చైన్ ఎక్కడ్రా? రే, చైన్ ఎవరా? ఎరా, మీకు చైన్ కావాలి, ఆ అమ్మాయి చైన్ కావాలి, అంతేగా? రేయ్, మా అమ్మాయి ఇస్తారు అక్కడ. శివ బ్యాచ్లో తీస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పటికి రా, రేయ్. చైన్ కావాలి కదా, తీసుకురా. తీసుకోరా చైన్. తీసుకోరా చైన్. తీసుకోరా. రారా. తీసుకోరా. తీసుకోరా. చైన్ కావాలి కదా, తీసుకోరా. ఎక్కడికి రా. మేనేజర్, నమస్తే మేడం. మమ్మీ డాడీ ఏరి? మమ్మీ డాడీ ప్యాకెట్ క్లబ్కి వెళ్ళారు మేడం. ఓకే. ఏంటది? పొరపాటైందమ్మా. ఏదో పొరపాటైందమ్మా. డ్రైవర్ మేడం, ఏంటది? సారీ మేడం. జీతం మాత్రం టెన్షన్ గా తీసుకుంటారు, పని చేయాలంటే మాత్రం బద్ధకం. కార్ స్టార్ట్ చేయి. అయ్యా, నా పెన్షన్ డబ్బులు అడుగుతుంటే తోసేస్తారా? ఇది అన్యాయం, ఇది అక్రమం. న్యాయం లేదు, అన్యాయం లేదు. పైకి నుంచి బా. అబ్బా! రేయ్, నువ్వు నాశనం అయిపోతావు. నా ఉసురు నీకు తగులుతురా. 1000 రూపాయలు అడిగితే ఇవ్వలేదు గాని చెప్పిస్తున్నావా? అయ్యా, ఏంటయ్యా పెద్ద ఆయన నల్ల దోస్తున్నావు? ఏమైంది? ఏం జరిగిందో చెప్పండి, మేం సాయం చేస్తాం. నా పెన్షన్ డబ్బులు నాకు ఇవ్వమంటుంటే లంచం అడుగుతున్నాడయ్యా. లంచం ఇచ్చే తాహతే ఉంటే ఈ పెన్షన్ ఎందుకు? ఏంటి వీళ్ళని ఎంటేసుకొచ్చావు?
ఎవరిళ్ళు? నేను యేసు, వీడు వాసు, వాడు దాసు. పీసేం కాదు. మేము అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులం. అయితే లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం. దానికి శిక్ష ఏంటో మాకంటే నీకే బాగా తెలుసు. అయ్యిందేదో అయ్యింది. ఈయనకి పెన్షన్ ఇచ్చి పంపించండి. ఇవ్వకపోతే గొడవ చేస్తాం, ధర్నాలు చేస్తాం. మిమ్మల్ని ఊస్ట్ చేస్తాం. అలాగా. 1 మినిట్. అప్పారావు, పుల్లారావు, మల్లారావు, ఎల్లారావు రండి. రైట్ వస్తున్నా. వీళ్ళందరూ మన డిపార్ట్మెంట్ ని గేలి చేస్తున్నారు. వీళ్ళందరికీ దేశశుద్ధి చేయండి. చేయండి. వచ్చా. చేయండి. తీసుకోవడం తప్ప. అయ్యయ్యో, దెబ్బ తగిలిందా అండి? చూసుకోలేదు. అయ్యయ్యో, సారీ అండి, చూసుకోలేదు. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. బాయ్ అండి. బాయ్. ఉంటానండి. బాయ్ అండి. బాయ్ బాయ్. ఉంటానండి. బాయ్ బాయ్. మీరు చేస్తున్న పని ఏం బాలేదు. అవును. ఏమిటి మేం చేస్తున్నామని బాగోలేదా? అంటే ఇలా మందు తాగడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి, లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇదేంట్రా బాబు? మందు తాగి తాగి హార్ట్ అటాక్ వచ్చి చస్తారు. ఆ? మందు వల్ల, సిగరెట్ వల్ల మీ పర్సులు ఖాళీ అవుతాయి. మీరు తాగే పొగ వల్ల వాతావరణం మొత్తం కలుషితం అవుతుంది. మిమ్మల్ని అందరినీ తాగుబోతులు అంటారు. ఆఖరికి మీ భార్య పిల్లలు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. ఆ? కనుక ఇన్ని నష్టాలున్న మందు సిగరెట్లే మానేయండి. అవును. ఇన్ని నీతులు చెప్తున్నారు. ఎవరా మీరు? మేము అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులం. నా పేరు వాసు, వీడు దాసు. ఐఎమ్ యేసు. పీసేం కాదు. మా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండిరా బాబు. మీరు మందు సిగరెట్ మానేస్తే తప్ప మేము వెళ్ళం. లేదంటే సంఘ సేవ చేస్తాం కానీ రా. తీయండి. తీయండి అక్కడ నుంచి. లేకండి. ఏయ్, అమ్మ. అమ్మ. కొట్టండి, కొట్టండి. మందు తాగడం తప్పంటే కొడతారేంటండి? అయ్యో, కొట్టకండి. ఈ మనకే కదండి చెప్పింది. ఎవరది? సారీ సారీ అండి. సారీ. మీరా? మీరా? మీరు యు ఆర్ సో బ్యూటిఫుల్. మీరు చాలా అందంగా ఉన్నారు. యు ఆర్ సో హ్యాండ్సమ్. మీరు చాలా అందంగా ఉన్నారు. బాయ్ బాయ్. బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్. బాయ్. రక్షించండి. చూసావా వాడు ఏం చేశాడు? చూడరా. ఏంట్రా మీరు చేస్తున్న పని? ఇది అన్యాయం. ఇది అక్రమం. ఎవర్రా మీరు? రే, మేము అన్యాయాన్ని అరికట్టి తప్పుల్ని సరిదిద్దే సంఘ సేవకులం. నా పేరు వాసు, వీడు దాసు, వీడు యేసు. మీరు చేస్తున్నది తప్పు. రే, మర్యాదగా అమ్మాయిని వదిలేయండి. మీరు అమ్మాయిని వదిలేస్తే అప్పుడు వెళ్తాం. మహేష్ బాబు సినిమా చూస్తుంటే మధ్యలో కరెంట్ పోయినట్టు మీ నసేంట్రా? ఏయ్, మర్యాదగా వెళ్ళిపోండ్రా. అమ్మాయి జీవితం నాశనం అయిపోతాయి. అమ్మాయి జీవితం అమ్మాయిని వదిలేండి రా.
సారీ అమ్మా, నిన్ను కాపాడలేకపోయాం. వీఆర్ వెరీ సారీ. రే పదండి హాస్పిటల్ తీసుకెళ్దాం. పదరా, రండి. జాగ్రత్త. స్వామి నిద్రలేవగానే రోజు అరగంట సేపు కళ్ళు తిరుగుతున్నాయి, ఏం చేయమంటారు స్వామి? అరగంట తర్వాత నిద్రలేస్తే సరిపోతుంది. అదేంటి స్వామి? అదంతే. అలాగే స్వామి. కానుకలు కానుకలు. మ్మ్. స్వామి, నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతోంది, సంతానం లేదు. పిల్లలు పుట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పండి స్వామీజీ. లోపల గదిలో వేచి ఉండు, వస్తాను. అలాగే స్వామి. కానుకలు కానుకలు. మీ సమస్య ఏంటో చెప్పండి. స్వామి, మేము ముగ్గురం సంఘ సేవకులం. నా పేరు వాసు, వీడి దాసు, వీడి యేసు. మేము సంఘసేవ చేయబోయి రోజు దెబ్బలు తింటున్నాం స్వామి. అలా జరగకుండా ఏదైనా చిట్కా చెప్పు స్వామి. అయితే సంఘ సేవ మానేయండి. స్వామి, మేము సంఘ సేవ మానలేం స్వామి. అది మా జీవిత ఆశయం స్వామి. అయితే దెబ్బలు తినండి. స్వామి, కానుకలు కానుకలు. త్వరగా వేయండి. అదేమిటి స్వామి తలపేస్తున్నారు? ఏంటి స్వామి, ఏం చేస్తున్నారు? మరి పిల్లలు కావాలన్నావుగా. నేను అలాంటి దాన్ని కాదు. పర్వాలేదులే, పర్వాలేదు. వదలండి ఆ, వదలండి స్వామి, చెప్పినట్టు వదలండి. చెయ్యి. నేను అలాంటి నీకు దాన్ని పిల్లలు కాదు, కలుగుతారు. వదలండి. మాట్లాడకు. వదలండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నీకే వదలండి. చెప్పేది. స్వామి, వదలండి. మాట్లాడకు. వదలండి నేను చెప్పినట్టు స్వామి, చెయ్యి. నేను అలాంటి దాన్ని కాదు, వదలండి. మాట్లాడదన్నానా? వదలండి, వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టండి. నీకే నష్టం ఇక. స్వామి, నేను అలాంటి దాన్ని కాదు, పిల్లలు కావాలన్నావుగా. వదలండి. నా మాట విను. వదలండి, నేను చెప్పినట్టు ప్లీజ్ చెయ్యి. వదలండి, మీ కాళ్ళకి దండం పెడతా, వదలండి, వదలండి. నీ చెప్పినట్టు చెయ్యి. స్వామి, నీకు వదలండి. పిల్లలు కలుగుతారు. ఏంట్రా? నీకే స్వామి, చెప్పేది. వదలండి స్వామి. నీ మంచి ప్లీజ్ కోసం నేను వదలండి, చెప్పేది. వదలండి స్వామి. నువ్వే ప్లీజ్, లేదా? ప్లీజ్, పిల్లలు ప్లీజ్. కావాలన్నావు కదా? పోలీసులా? అమ్మో. స్వామి గదిరిపోయినాడు. ఒరేయ్, ఎన్నాళ్ళకో మంచి పని చేసావు. అవునరా. అది దెబ్బలు తినకుండా రోయ్. యు ఆర్ రైట్. అయితే ఇప్పుడు తింటారా దెబ్బలు? కానండి రా. స్వామి అలా చెప్పండి. స్వామి
అంకెల్ కళ్ళు కనిపించట్లేదా? నెత్తికెక్కేయా? నువ్వు గుద్ది నన్ను తిడతావేందమ్మా? నీలాంటి వాళ్ళ నాటకాలు చాలా చూసాం. ఎలా నీలాంటి వాళ్ళని చాలా మంది చూసాను. ఎలా మీరు కొద్ది ఈయన ఇది తిడతారేంటి? అన్యాయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. యూ షట్ అప్. ఇలాంటి వాళ్ళు డబ్బు గుంజడానికి ఇలానే చేస్తుంటారు. డబ్బు కోసం ఎవరైనా చావాలనుకుంటారా? అమ్మా అబ్బా నా కాలు విరిగిపోయింది. మా ముసలిది మంచాన పడింది. దానికి నేనే దిక్కు. మాకిప్పుడు అన్నం ఎవరు పెడతారు భగవంతుడా? నువ్వు నీ ముసల్ది అన్నం తినకపోతే నష్టమేం లేదు. అయినా నీలాంటి వాళ్ళు బతుకుండి సమాజాన్ని ఉద్ధరించేదేం లేదులే. మీరు కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఈయనకి సారీ చెప్పండి. ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలలేము. ఓహో హెల్ప్ 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 హెల్ప్. ఏమైంది? ఏం చేశారు వీళ్ళు? వీళ్ళు ముగ్గురు నన్ను అల్లరి చేస్తున్నారండి. వీడైతే మరీ ముద్దు నేను పెట్టమంటున్నాడు. ఎప్పుడు పెట్టమన్నా అండి? నేనేం పెట్టమనిలే. ఈవిడ అబద్ధం చెప్తున్నారు. ఇలాంటి విషయాలు ఏ ఆడపిల్ల అబద్ధం ఆడదో? అయ్యో అయ్యో అబ్బా అయ్యో, కొట్టకండి. అబ్బా, మీ అమ్మాయి ఏం చేయలేదు. కొట్టకండి. అదే, ఏయ్, వదలండి. రా. అమ్మాయి అబద్ధాలు ఆడుతుంది. కొట్టండి. ఒక నిమిషం. బాగా ఏయ్, కొట్టండి. వినండి. ఏం చెప్పలేదు, రాలేదు, అరేయ్, కొట్టొద్దురా. చిత్త కొట్టండి. ఏయ్, కొట్టదు. అబ్బా. అమ్మో, అబ్బా. ఏయ్, అబద్ధం చెప్తున్నారా? ఏయ్, కొట్టొద్దురా. ఏయ్, కొట్టొద్దురా. అబ్బో అబ్బో అబ్బా. అబ్బో నా మూలంగా మీరు దెబ్బలు తిన్నారు బాబు. మాకు దెబ్బలు తినడం బాగా అలవాటు అయిపోయిందండి. ఈ డబ్బులు ఉంచుకో తాత. పదండ్రా హాస్పిటల్ తీసుకెళ్ళండి. పదండి తీసుకెళ్దాం. బా వద్దు, 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 వద్దు. నన్ను చంపొద్దు. వద్దు, 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 వద్దు. నేను చంపొద్దు. రక్షించండి. ఎవరైనా రక్షించండి. నన్ను చంపొద్దు. వద్దు. Help! Help! వద్దు, వద్దు. నన్ను చంపొద్దు. ఎవరైనా రక్షించండి. Please! Help! వద్దు, 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 వద్దు. నన్ను చంపొద్దు. నన్ను చంపొద్దయ్యా. నీకు దండం పెడతాను. నన్ను చంపొద్దయ్యా. నన్ను చంపొద్దు. ఇదిగో ఇదిగో ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు. అది పెట్టే నా ఉద్యోగం పోతుంది. సంతకం పెట్టకపోతే నీ ప్రాణమే పోయిద్ది. నీకు ఉద్యోగం ముఖ్యమా నీ ప్రాణం ముఖ్యమా? మర్యాదగా సంతకం పెట్టు. ప్రాణమే ముఖ్యం. అయితే సంతకం పెట్టు. పెట్టు. పెడతా. పట్టుకోరా. కట్టుకోరా. సంతకం పెట్టే. ఎందుకు నన్ను చంపుతున్నా? మా సేఫ్టీ కోసం. అంటే నువ్వు మా మీద కేసు పెట్టుకుని ఉండటానికి. అవునరా, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందిరా? చూడండి రా. ఆయన ఎలాగైనా మనం కాపాడాలరా. పదండి రా. పద. పోలీస్ పోలీస్ పోలీస్. మెల్లగా ఏం భయపడకండి, మెల్లగా లేదు. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. మీకు మేము ఉన్నాం. పదండ్రా హాస్పిటల్ తీసుకెళ్దాం. జాగ్రత్తరా. మమ్మీ బాయ్. కాలేజ్కి వెళ్ళొస్తా. బాయ్. ఒక్క నిమిషం అమ్మా. ఏంటి మమ్మీ? ఈరోజు కాలేజీకి సెలవు పెట్టమ్మా. ఎందుకు? మన ఇంటికి కాంట్రాక్టర్ వస్తున్నాడమ్మా. కాంట్రాక్టరా? దేనికి? నీకోసమేనే పిచ్చి తల్లి. నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. రేపంతా మన ఇంట్లోనే ఉంటాడాయన. నువ్వు ఆయనతో హాయిగా గడిపితే ₹1,00,000 డబ్బు, కలర్ టీవీ, ఫ్రిడ్జ్, డబల్ కాట్ మంచము, మెళ్ళో చైను, సోఫా సెట్టు అన్నీ ఇస్తా అన్నాడే. అమ్మా నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? నా బంగారు తల్లివి కదే, నా మాట వినమ్మా. నువ్వు అంటే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయమ్మా. నేను చచ్చినా ఆ పని చేయను. చూస్తా ఎలా దారికి రావో చూస్తా. హాయ్ మామా. హాయ్ రా. అది సరే గాని వాసుగడేట్రా? వాసుగాడు వాళ్ళ అమ్మకి బాలేదంట్రా, ఊరికెళ్ళాడు. అవునా? వచ్చేస్తారులే. సరే, పద. మన సంఘ సేవ చేద్దాం. పద. ఓకే, పద. చల్ మేరే సాథ్. రే మామా అటు చూడరా.
పదరా. పదని. రాయ్ రాయ్ ఏంట్రా మీరు చేస్తున్న పని? కళ్ళు కనపడతల్లా? ఏ బాంబులు తయారు చేస్తా ఉన్నాం. అదే తప్పంటాం. చెప్పడానికి మీరెవర్రా? అన్యాయాల్ని అరికట్టే తప్పులు సరిదిద్దే సంఘ సేవకులం. అయితే ఏంట్రా? మీరు చేస్తున్నది చట్ట విరుద్ధం, సంఘ ద్రోహం, మహా నేరం, మహాఘోరం. అయితే ఇప్పుడు ఏమంటారా? మర్యాదగా మీరు చేస్తున్నది తప్పనొప్పుకోండి. పోలీసులకు లొంగిపోండి. ఏంట్రా మీరు చెప్తే మేము పోలీసులు లొంగిపోవాలా? రే మేమేమన్నా ఎరిపప్పలమా? హే మర్యాదగా పొండ్రా. మీరు ఆ పని మానేయండి. అప్పుడు వెళ్తాం. అంతేనా? అంతే. ఏదో మాట్లాడరా ఉతి కారైక. ఏంటది? స్ప్రే బాటిల్ సార్. మాదే. అంటే మా రూమ్ లో కొద్దిగా బొద్దింకలు ఎక్కువ, అందుకే తీసుకెళ్తాను. లోపల పెట్టండి, లేకపోతే హోటల్లో బొద్దింకల మందు కూడా సప్లై చేస్తా అనుకుంటారు. ఈ ఏరియానా మీది? ఎస్ సార్. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడుందో చెప్తారా? దేనికి సార్? నేను ఎస్ఐని, వీళ్ళిద్దరు కానిస్టేబుల్స్. ఇక్కడ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ కొత్తగా వచ్చాం. అరే పదండి సార్, మా బైక్స్ లో మేమే డ్రాప్ చేస్తాం. అయ్యో స్టాప్ స్టాప్ స్టాప్. దేనికి సార్? పాస్. ఓ ఓకే ఓకే. రండి సార్. సార్ రండి, వెల్కమ్. రండి సార్. ఏంటి సార్ కింద? నేను ఎలా ఉన్నాను రా? బాగున్నావురా? సూపర్ రా. థ్యాంక్ యూ రామా. అరే మరి నేను రా. నువ్వు కేక మామా, నీకు తిరిగేలేదు. ఒరే నేను రా. ఒరే మా నోడు చూడు, ఒరిజినల్ అంతే మామా. సెలబ్రేషన్ డాన్స్ రా. మొత్తానికి ఈ డ్రెస్ లో వెళ్ళిపోతున్నా మామా. ఆగండి రా. అటు చూడండి రా. రే పదండి రా. స్టాప్ ఇట్. హలో తుగ్లక్ బ్రదర్స్. ఏమిటి పోకిరి సినిమాలో మహేష్ బాబు లాగా సడన్ గా ఈ పోలీస్ గెటప్లు? ఏం లేదురా, మీతో పేకాట మానిపిద్దామని. అరే ఇంతకు ముందు తిన్న దెబ్బలు చాలవా? మళ్ళీ వచ్చారు? పోలీసులతో పరాచికాలొద్దు, పచ్చడైపోతారు. అరే మీరు పోలీసులు కదని మాకు తెలిసిలేరా? వెళ్ళండిరా. ఒరేయ్ మీకు మా పోలీస్ పవర్ చూపిస్తే కానీ నమ్మర్రా. కానిస్టేబుల్స్ ప్రొసీడ్. ఎస్ సార్. చేస్తాం
వెళ్ళరా, ముసలోళ్ళు చచ్చిపోతారు. వెళ్ళరా ముస్తాడు వెళ్ళు. రిలాక్స్ రిలాక్స్. ఓకే కరెక్ట్. ఎరా డాన్స్ వచ్చా? ఆ రోజు మాతో పిచ్చి పిచ్చిగా డాన్సులు చేయించారు కదరా, ఒక్కొక్కడికి పగిలిపోతుంది. చెయ్యిరా చెయ్యి. ఏంటి రమ్మని ఫోన్ చేశారు? అవును. ఐఎమ్ సో లక్కీ. మన లవ్ ఎంత తొందరగా సక్సెస్ అవుద్ది అనుకోలేదు. హే ఆగు ఆగు, ఒక నిమిషం ఆగు. ఏ విషయాలు ముందే మాట్లాడుకుంటే బాగుంటుందని. విషయాలా? ఏంటవి? అది నువ్వు గంట గడుపుతావా, లేక 2 గంటలు గడుపుతావా, లేక రాత్రంతా గడుపుతావా? గంట అయితే ఒక రేటు, 2 గంటలైతే ఇంకో రేటు, రాత్రంతా అయితే కన్సెషన్ ఉంటుంది. అంటే నువ్వు వ్యభిచారివా? అవును. కమాన్ కమాన్. నో. ఏడు వీడు ఒట్టి పిరిగొడ్లా ఉన్నాడే. ఛీ, నా టైం అంతా వేస్ట్ చేశాడు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు ఈ బంధం. ఆ వడ్డీ వ్యాపారి సైకిల్ మీద ఎంత స్టైల్గా వస్తున్నాడు. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలరా. వాడిని ఫుట్బాల్ ఆడాలి. జీవన తరంగాలలో. ఓ ఏంటి విషయం? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందయ్యా. ఓ మీరా? ఏంటి సంగతి? అది సరే గానరా, సైకిల్కి బెల్లేదురా. సైకిల్కి పెళ్లి లేకపోవడం అదేమంత పెద్ద విషయం కాదే. ఏంటి, సైకిల్కి బెల్లు లేకపోవడం పెద్ద విషయం కాదా? ఎవడైనా దారికి అడ్డం వస్తే నువ్వు బెల్ నొక్కితే పక్కకి తప్పుకుంటాడు. అదే నీ సైకిల్కి బెల్ లేకపోతే నువ్వు వెళ్ళి ఆడిని గుద్దుతావు. ఇంతలో ఆడి కింద పడతాడు. వెనకాల నుంచి వచ్చే లారీ ఆడి మీద ఎక్కిందనుకో, బాలాడించాలి. నువ్వు చెప్పవా? ఇంకే ఉంది, వాడు చేస్తాడు. ఇంతలో వెనకాల నుంచి వచ్చే బస్సు ఈ లారీని గుద్దుతుంది. దాంతో ఆ బస్సులో ఉన్న 50 మందిలో 10 మంది మటాష్. తర్వాత ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక కారు వచ్చి గుద్దుద్రా. ఆ కారులో ఉన్న 4 చచ్చిపోతారు. ఆ తర్వాత బైక్ వేసుకుని 2 వచ్చేస్తారు రోయ్, వాళ్ళు కార్ని గుద్దుతారు. ఆ బండి మీద ఉన్న చచ్చిపోతారు. తర్వాత ఎప్పుడు అర్థమైందా సైకిల్ కి బెల్లు లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయో? సో ఐపీసీ సెక్షన్ 607 కింద కేసు బుక్ చేసి నిన్ను జైల్లో తోస్తాను. అప్పుడు నువ్వు చిప్పకూడు తినాల్సి ఉంటుంది. అర్థమైందా? జైలు చెప్పకూడదు ఎంత ఏమొద్దు కానీ ఇంకో మాట చెప్పండి. అది నువ్వే చెప్పయ్యా. మీ దగ్గర లాఠీలు ఉన్నాయి కదా, వాటికి పని చెప్పండి. అయ్యో మెల్ల కొట్టండి. అయ్యో కానిస్టేబుల్ కానివ్వండి అయ్యా, టైం అవుతుంది. బాల్ ఆడడం మానేసి కానివ్వండి అయ్యా. ఎస్ సార్. ఎస్ సార్. కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది, మా కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది. అల్లూరి చేతి విల్లుల భగత్ సింగ్ బందూకులం. కానిస్టేబుల్స్ బోల్టేసేయ్. ఎవరు మీరు? డూప్లికేట్ పోలీసులు అనుకుంటున్నావా? ఈ డ్రెస్సులు డ్రామా కంపెనీ అనుకుంటున్నావా? నేను రియల్ పోలీసులో. అయితే ఎందుకు వచ్చారు? చెప్తా ముందు ఇంట్లో ఎవరున్నారు చెప్పు. మమ్మీ డాడీ వాళ్ళు ఇప్పుడే పక్కూరికి వెళ్ళారు. ఇంకా పనోళ్ళు పండక్కి సెలవిచ్చామని ఊరెళ్ళారు. గుడ్, వెరీ గుడ్. కానిస్టేబుల్స్ సార్. ఈ అమ్మాయిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టండి. ఎస్ సార్. Shut up. ఎక్కువ మాట్లాడితే కాల్చి పడేస్తా. కానిస్టేబుల్స్ తొందర కానివ్వండి అయ్యా. కానిస్టేబుల్స్ సార్. ఇంకా మీరు వెళ్ళండి. ఓకే సార్. సారీ అండి, మీకు అన్నం విలువ
జీవితం విలువ తెలియాలనే ఇలా చేశాను. ఆ రోజు మీరు ఆ ముసలాయన్ని అవమానించినప్పుడే మీకు బుద్ధి చెప్పాలనుకున్నాను, చెప్పాను. అంతేగాని మీ మీద నాకే పగా ద్వేషం లేదు. ఏమైనా చెప్పు, ముద్దపప్పు ఆవకాయ సూపర్. రాసి పెట్టి ఉండాలి ఏదైనా. చపాతీ చికెన్ సూపర్ కాంబినేషన్. తింటావా? నీకు ఆ ఛాన్స్ ఏంలే. హలో. హలో, మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. మీరు నన్ను గదిలో బంధించి ఫుడ్ లేకుండా చేసి జీవితం విలువ తెలియజేశారు. అందుకు చాలా థ్యాంక్స్. వస్తాను. సరే, మళ్ళీ వచ్చారండి. మీరేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. అది నా గురించి మీ అభిప్రాయం ఏంటి? మీలో మార్పు వచ్చింది. చూస్తుంటే మీరు మంచి అమ్మాయిలా కనిపిస్తున్నారు. అది అంతేనా? ఇంకేమనిపించట్లేదా? లేదు. మరైతే ఇంకోసారి ఆలోచించండి. నా మీద ప్రేమ లేదా? ఉందనుకోండి. మరైతే ఐ లవ్ యూ చెప్పండి. చెప్పాలని ఉంది. మరి మీరు? ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా. అవునా? నిజంగా?
మెల్లగా నడవండి. చెప్పు నాయనా. పదండి, జాగ్రత్త మెల్లగా. వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళ నాశనం అయిపోను. ఎరగదీశారు కదండి. అబ్బా అబ్బా, అమ్మా చచ్చిపోయేలా ఉన్నానే. భయపడకండి, అమ్మా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా. అమ్మా పదండి. నేను శబా శమ నాయనా. నమస్తే నమస్తే అంకుల్. అంకుల్. ఆ! వీళ్ళనే నా మీద పగబట్టింది. ఏమయ్యా, నా భర్త ఏం తప్పు చేశాడని ఇలా ఏడిపిస్తున్నారు? అదే ఆ విషయం చెప్దామనే మీ దగ్గరికి వచ్చాం. ఆ విషయం చెప్తే మీ భర్తను మీరే అసహించుకుంటారంటీ. మీ భర్తకి విడాకులు ఇస్తారంటే? అవునంటీ, ఇస్తారు. ఏంటా తప్పు? ఏమే వీళ్ళేదో కొత్త నాటకం ఆడుతున్నారే. మీరు ఉండండి, నువ్వు చెప్పు బాబు. మీ ఆయన రోజు ఒక ఆంటీతో లాడ్జ్కు వెళ్ళడం, పోలీసులతో దెబ్బలు తినడం. బాగా అలవాటైపోయింది. అంతేగాని మేం కొట్టిన దెబ్బలు కావు. మీరు చెప్పింది నిజమేనా బాబు? మీ మీద ఒట్టంటి. మా బాధ అది కాదా ఆంటీ, ఆయన మీకెక్కడ ఎయిడ్స్ అంటిస్తాడోనే అది మా బాధ. మేము చెప్పింది బాగా అర్థం చేసుకోండి ఆంటీ, ఆ తర్వాత మీ ఇష్టం. అబ్బా వాళ్ళని నమ్మొద్దే. అంటే నాకు తెలియకుండా ఇన్ని నాటకాలు ఆడుతున్నావా? అది కాదే, వాళ్ళు అన్ని అబద్ధాలు చెబుతున్నారే, నన్ను నమ్మవే. ఎక్కడ నిన్ను నమ్మేది? ఇంకా ఉండు, నీ సంగతి చెప్తాను. ఏమయ్యా, నన్నే మోసం చేస్తావా? కాదే, నిన్ను నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? ఇదే నేను చేసే పని? అంత మోసం చేస్తావా? మూల పడేస్తావా? ఇదిగో నీకు బుద్ధి రాదు. నేను చెప్పేది వినవే. అరే, నన్ను చేసే పని? వినవే, నిన్ను నమ్మినందుకు ఒక్కసారి వినవే. వాళ్ళు ఏదో నన్ను మోసం చేస్తావా? అబద్ధాలే, వినవే, నన్ను నిన్ను నమ్మినందుకు నన్ను చేసే నన్ను మోసం చేస్తావు కదా? పాప ఊరికి పోదు. మూల పడేస్తే వాడు నీ దగ్గర రావు. నేను పద, వస్తావా మళ్ళీ? ఏడు, ఇంటికి రాడు. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా మేమంతా ఎందుకు ఇలా చేస్తున్నామో. అర్థమైంది బాబు, అంతా అర్థమైంది. అమ్మా అబ్బా, నేను వడ్డీ వ్యాపారంలో అందరినీ జలగల్లా పీల్చుకు తింటున్నానే కదా మీరు ఇలా చేసింది. ఇంకెప్పుడు ఇలా చేయను బాబు, ఇంకెప్పుడు ఇలా చేయను. అబ్బా టేక్ కేర్. అమ్మా ఏమే వస్తున్నాను, పదండి. ఉండవే. జాగ్రత్త నా ఇంటికి అంకుల్. వెళ్ళాలా? అమ్మా అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా, బాయ్. ఈ రోజు కాంట్రాక్టర్ వస్తున్నాడు, వద్దన్నాను కదా. అమ్మా నోరు మూసుకుని ఇంట్లోకి వెళ్ళు, కాసేపట్లో కాంట్రాక్టర్ గారు వస్తారు. నువ్వు అసలు తల్లివేనా? నోరు మూసుకుని వెళ్ళు. రండి రండి. బాగున్నారా? అంత సిద్ధమేనా? బాగున్నానండి. లోపల మీ అమ్మాయి రెడీయే కదా? రెడీ. నెక్లెస్ 5 లక్షలు 5 లక్షలు. చేసుకో. రండి 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 సార్, ఇదే సార్ మా అమ్మాయి. లోపలికి తీసుకెళ్ళండి సార్. నేను చావనైనా చేస్తాను కానీ ఆ పని చేయను. నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. డోంట్ వర్రీ, ఇలా బెట్టు చేసే అమ్మాయిలంటే నాకు మరీ ఇష్టం. అయితే లోపలికి తీసుకెళ్ళండి సార్. వదులు, వదులు, వదలమంటుంటే. నైస్. వదులు, వెళదామా? వదులు. అమ్మా! కర్మ కర్మ కర్మ, ఏం మనిషో ఏమో. బీపీ బీపీ ఒరే ఒరే బీపీ వచ్చిందిరా. వస్తున్నాను సార్. బీపీ టాబ్లెట్ రా. అమ్మో టాబ్లెట్ నీళ్ళు తాగండి సార్, నీళ్ళు. ఇదేం కాంట్రాక్టర్ ఏమో. అమ్మా ఛీ, అమ్మయ్యా. నౌ ఐఎమ్ ఆల్ రైట్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎక్కడా అమ్మా, ఎక్కడా? ఇక్కడ. ఏయ్, వదులు, వదలమంటుంటే. నిన్ను వదిలే వదులు. ప్రసక్తే లేదు. వదలరా. వచ్చేయ్, లోపలికి రా. లోపలికి రా. మళ్ళీ ఏమైంది సార్? దగ్గు. సార్ టాబ్లెట్ ఇవ్వండి. సార్ సార్ ఏం సార్ టాబ్లెట్ తీసుకోండి సార్. ఇవ్వండి. అమ్మా అమ్మా ఓకేనా సార్? ఓకే ఓకే. అమ్మయ్యా. అమ్మా ఎక్కడ ఎక్కడ ఇదిగో ఇక్కడ. ఎక్కడా? ఏయ్, వదలరా, వదలు. స్టాప్ స్టాప్ పైసే. వీడావిడ మధ్యలో పానకల్లో పడకలాగా. ఇదిగో మాస్టర్, నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఒంట్లో ఇన్ని జబ్బులు పెట్టుకొని
నీకు అమ్మాయి అవసరం అంటావా? అబ్బే ఆ? అది అది ఆ? అబ్బే అది అది మీరేంట్రా? ఆ? మీరేంటి? అమ్మ, అమ్మ, కాల్ చేస్తున్నారు. మీరేంటి మాస్టర్ ఇక్కడే ఉంటారు? బయలుదేరండి, బయలుదేరండి. నా నెక్లెస్ జాగ్రత్త, మళ్ళీ వస్తా. అత్తమ్మాజీ ఎలా ఉన్నారండి? చెప్పండి అత్తమ్మ, బాగున్నారా? ఏంటి సంగతి? ఎవరు నువ్వు? నీకు ఏమోణ్ణి, మీ అమ్మాయికి మొగుణ్ణి. నా పేరు దాస్, పోలీస్ దాస్. నేను అన్యాయాన్ని అరికట్టి తప్పుని సరిదిద్దే సంఘ సేవకుణ్ణి. నువ్వెలా వచ్చావు? నీ కూతురు ఫోన్ చేస్తే వచ్చానత్త. కూతురు చేత పాడు పని చేయించాలని చూస్తున్నావే, నువ్వు అసలు తల్లివేనా? నీకు ఇలా కాదు, ఇలా కాదే. ఆ? ఆ? చేస్తావా? ఇంకోసారి చేస్తావా? 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 ఆ? చేస్తావా? ఆ? ఆ? ఒకసారి చెప్పు, చేస్తావా లేదా? ఆ? చెప్పు. ఆ? చేస్తావా? ఆ? ఇంకెప్పుడు చేయను. చూడు, ఏ రోజున నువ్వు నీ కూతురు ఆ పాపం కూపంలో దించుతావు. అందుకే నీ కూతురు నేను తీసుకెళ్ళిపోతాను. ఎవడ్రా నువ్వు నా కూతుర్ని తీసుకెళ్ళటానికి? జంబలోడి పంబ. అరిస్తే కరుస్తా, కరిస్తే చరిస్తా, చరిస్తే కంటి చూపుతో చంపేస్తా. వస్తానత? ఆ మీ ఇంటికి వెళ్ళి గడ్డం తీసుకురాబా. లేకపోతే విడాకుల పత్రం మీద సంతకం పెట్టు. చెప్పేది నీకే, తొయ్యరా బయటికి. అమ్మ పోలీసులు. అవునండి. అమ్మా నాన్న, వాళ్ళు పోలీసులు కాదు. ఆ. అంతకుముందు మన చేతిలో దెబ్బలు తినలా ఆ సంఘ సేవకులు. అవునండి. ఆ ఓరి టుంగ్రి, మేం నిజమైన పోలీసులం రా. యా క్యాపీరా. ఓకే, ఎందుకు ఎందుకు వచ్చారు మీరు? చెప్తా చెప్తా. కానిస్టేబుల్, ఎస్ సార్. సర్చ్ ది హౌస్. ఓకే సార్. మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. బాంబులు సార్, కడప బాంబులు సార్. యారా ఒరేయ్, ఈ నిజమైన బాంబులు రోయ్. నిజం పాములే సార్. యారా, ఎన్నాళ్ళ నుంచి సాగుతుందిరా ఈ వ్యాపారం? నాకేం ఏంటి? తెలియదు సార్. మాకేమీ తెలియదండి. తెలీదా? తప్పు చేసే ప్రతిోడు చెప్పే సమాధానం ఇదే. మాకు అసలు ఏంటి తెలీదండి. అసలు అయితే మాకేమీ ఛత్తీస్గఢ్ తెలియదండి. మా వాళ్ళకి బాంబులు సప్లై చేసేది మీరేనా? లేదు సార్. అదేంటండి? మాకేం తెలీదు సార్. మాకు అసలు ఏం తెలియదండి. లేదండి, మాకు తెలీదండి. మీరే బాంబులు తయారు చేస్తున్నారా లేక కడప నుంచి అయ్యయ్యో. తెప్పిస్తున్నారా? అసలు మాకేం మాకు తెలియదండి. సంబంధం లేదు సార్. లేదండి. కొంపతీస్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మీరే సప్లై చేస్తున్నారా ఏంట్రో? ఏంటండి? లేదు సార్, నిజంగా మాకు మాకు అంత ఏం అసలు మాకు అంత తెలీదండి. సీన్ లేదండి. అసలు మాకేం తెలియదండి. ఓకే, ఈ బాంబులు ఇక్కడే దొరికినందుకు మీకు జైలుకి పంపించి శిక్ష వేయమంటారా లేకపోతే నేను ఇక్కడ వేసే శిక్ష అనుభవిస్తారా? జైలుకి ఎందుకులే నాయనా. అయితే నేను వేసే శిక్ష ఇక్కడే అనుభవిస్తారనమాట. అవును సార్, అవును అనుభవిస్తాం. కానిస్టేబుల్స్, Yes, sir. ప్రొసీడ్. ఓకే సార్. అల్లూరి చేతి విల్లులం భగత్ సింగ్ బందూకులం. అల్లూరి చేతి విల్లులం భగత్ సింగ్ బందూకులం. ఇష్టతామెట్టి సాగిస్తాం, దుర్మార్గులను ఏరేస్తాం, దురాగతాలను ఆపేస్తాం, ప్రతీకారమే తీరుస్తాం. మదరం పెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. మదరం పెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. ప్రపంచం తిక్కుంది, దానికో లెక్కుంది, ప్రపంచం తిక్కుంది. లోపలేసి మక్కిలు ఎరగదంతే. అమ్మా, ఈ కర్ర తీసుకో. మీ అత్తని కొట్టు. లేదు, నేను కొట్టనండి. అయితే నేను కొట్టనా? వద్దు, నేనే కొడతా. అటాక్. అమ్మా! 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 గుడ్. ఆహా. అమ్మా! 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 అది
అమ్మా 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 ఒరేయ్ సూపరావు కూడా వస్తున్నాడు రోయ్. ఈ రోజు విని యమాత రాజభవన సలగం నజ్జా దా రే మీరా ఏంటి ఇక్కడ? ఏంటి పోలీస్ డ్రెస్లు? ఏంటి టీవీ సీరియల్ షూటింగ్ ఏమైనా చేస్తున్నారా? ఓరి బోండా మేము నిజమైన పోలీసులం రా. ఆ? సరే ప్రూఫ్ చూపించనా? ఇది పట్టుకోరా. అయ్యో 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 డూప్లికేట్ రా, దా కొట్టు. ప్లీజ్ సార్ కాల్చొద్దు సార్, కాల్చొద్దు సార్, మీ దండం పెడతా సార్, కాల్చొద్దు సార్ ప్లీజ్ సార్, మీ దండం పెడతా సార్, వద్దు వద్దు సార్, వద్దు దండం పెడతా సార్, ప్లీజ్ ప్లీజ్ దా దా ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ కాల్చొద్దు సార్, సార్ 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 ప్లీజ్ సార్ కాల్చొద్దు సార్, మీకు దండం పెడతా సార్, యారా మీకు దండం పెడతా సార్. మొన్న ఇలాంటి పిస్టల్తో మమ్మల్ని భయపెడతావా? నీకు ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు? అబ్బా, అబ్బా, సార్ కొట్టొద్దు సార్, నెక్స్ట్ కొట్టొద్దు సార్. ఆ రోజు మమ్మల్ని మేమే కొట్టుకునేటట్టు చేస్తావురా? సార్ సార్ ఆ, సార్ సార్ నెక్స్ట్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒరేయ్ ప్లీజ్ సార్, నిన్ను. అబ్బా అయ్యో ప్లీజ్ సార్, అబ్బా అబ్బా Stop. ఒరేయ్ వీడికి దెబ్బలు సరిపోరా, ఆ లాఠీలతో కొట్టండి రండి. ఓకే సార్. గట్టి కోసలం కాదు మేము దొడ్డ ఏనుగును బంధిస్తాం. గట్టి కోసలం కాదు మేము దొడ్డ ఏనుగును బంధిస్తాం. అడ్డగోలు అక్రమార్కులను అడ్డదిడ్డంగా ఆడిస్తాం. మగ్గిన పండు ఆగదుగా, పండిన పాపం దాగదుగా. అదరం బెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. అరే బా అమ్మా పోలీసులు ఏం కొట్టారా? అవునన్నా ఒళ్ళంతా పులిసిపోయింది. అబ్బా ఏమే మొన్న పోలీసులు వచ్చినప్పుడు తెగ నీలిగావు కదే, ఇప్పుడు అసలు ఒళ్ళంతా ఇప్పుడు చూడు పులిసిపోయింది. నిన్ను ఎవరు కాపాడతారో ఇప్పుడు చూడు. హా? అవునా? అమ్మా. హా? హా? మళ్ళీ ఎందుకు మళ్ళీ వచ్చారు? ఎందుకు వచ్చారు? పోలీసులు వస్తే సైలెంట్ అవ్వాలి లేదా సెల్యూట్ చేయాలి, అంతేకాని వాగితే వాచిపోద్ది. యా ఏంట్రా రెచ్చిపోతున్నారు? అబ్బే అబ్బే, అదేం లేదు అదేం సార్. లేదు. కానిస్టేబుల్స్ సార్ సర్చ్ ది హౌస్. మళ్ళీ సర్చింగా? ప్రొసీడ్. ఓకే సార్. ఇంకా వాళ్ళ పని చింతాత చింతాత చింతాత. ఏంటయ్యా డల్ గా ఉన్నారు, ఏం దొరకలేదా? బ్రౌన్ షుగర్ ప్యాకెట్లు దొరికాయి సార్. బ్రౌన్ షుగర్ యారా ఈ మధ్య ఈ బిజినెస్ కూడా చేస్తున్నారా? కానిస్టేబుల్స్ బ్రౌన్ షుగర్ శిక్ష ఏంటో చెప్పండి అయ్యా. అమెరికాలో అయితే ఉరేసి చంపేస్తారు సార్. చైనాలో అయితే సైనడేసి చంపేస్తారు సార్. అరేబియాలో అయితే రాళ్ళతో కొడతారు సార్. రష్యాలో అయితే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు సార్. బ్రౌన్ షుగరా? మన ఇంట్లో ఎక్కడదండి? నాన్న ఈ రోజు కూడా బుక్ అయిపోయాం. అవునండి, ఈ రోజు ఏం శిక్ష చేస్తారో ఏమో వీళ్ళు. అదే నాకు భయంగా ఉందండి. దీనికి ఏ శిక్ష వేస్తే బాగుంటుంది? కానిస్టేబుల్స్ వెళ్ళి అట్ల కాట్ల కాల్చుకురండి అయ్యా, వెళ్ళండి. ఎస్ సార్. వాతలే ఇంకా సార్ ప్రొసీడ్. అదరం బెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. అదరం బెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. మా కొంచెం దిక్కుంది, దానికో లేకుంది. మా కొంచెం దిక్కుంది, దానికో లేకుంది. మా కొంచెం దిక్కుంది, దానికో లేకుంది. మా కొంచెం దిక్కుంది, దానికో స్టాప్.
నేను మళ్ళీ వస్తాను రోయ్. మళ్ళీ వస్తారా? యా, నీకేమైనా డౌటా? బాబు ఇక మాకు బుద్ధి వచ్చింది. మీరిది పగతో చేయలేదని మాకు అర్థమైపోయింది. ఇక నుంచి నా భార్యను దేవతలా చూసుకుంటా సార్. ఇక నుంచి నా కోడల్ని కూతుర్లా చూసుకుంటాను. చాలా బాగా చూసుకుంటాం. దట్స్ బెటర్. కానిస్టేబుల్స్ కమాన్. ఓకే సార్. లక్ష్మి, షుగర్ ఎక్కువ కలిపేవా? నాకు షుగర్ జబ్బు ఉందని కావాలని షుగర్ ఎక్కువ కలిపేవా? అబ్బాయి అలాంటిది ఏం లేదండి. మీకు షుగర్ ఉందని ఇందులో షుగర్ ఫ్రీ టాబ్లెట్ కలిపానండి, అంతే. మాటకి సమాధానం బాగా చెప్తున్నావు. నిన్ను అబ్బా హోల్డ్ ఆన్. మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? ఏం లేదురా, భార్య నిమిషించే నీకు ఆస్కార్ అవార్డు ఇద్దామని. మొన్న నిన్ను ఉతికినా కానీ నీకు బుద్ధి రాలేదు. నిన్నేం చేస్తే బుద్ధి వస్తుందిరా? చూడమ్మా, ఈ లాఠీ తీసుకుని ఈ కాళ్ళు చేతులు ఇరగొట్టు. మీరేం భయపడద్దు, మేమున్నాం. బాబు నేను ఆ పని చేయలేను. ఆయన నాకు దేవుడితో సమానం. సర్లే, నువ్వు వాడిని ఎలాగో కొట్టలేవు కానీ మేం కొడతాం, నువ్వు చూస్తా ఉండు. కానిస్టేబుల్స్ గిటార్ వాయించింది చాలయ్యా, ఈ లాఠీతో వాడిని వాయించండి. ఓకే. అల్లూరి చేతి విల్లులం భగత్ సింగ్ బంధుకులం. అల్లూరి చేతి విల్లులం భగత్ సింగ్ బంధుకులం. దుష్ట కామేసి సాగిస్తాం, దుర్మార్గులను ఏరేస్తాం, దురాగతాలను ఆపేస్తాం, ప్రతీకారమే తీరుస్తాం. మదరం పెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. అదరం బెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. కొంచెం తిప్పుంది దానికో లెక్కుంది, కొంచెం తిప్పుంది దానికో లెక్కుంది. ఆగండి, ఇంకొక దెబ్బ మా ఆయన మీద పడిందంటే నేను కత్తి తీసుకొని పొడుచుకొని చచ్చిపోతా. ఇప్పటికైనా అర్థమైందారా భారత నారి గొప్పతనం ఏంటో? ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. అలాగే మనిషిగా జీవించు. అలాగే. నన్ను క్షమించు. నిన్నెప్పుడు ఇంక వేధించను. ఇన్నాళ్ళకు నీ విలువ తెలిసింది. నువ్వే నా దేవతవి. దాట్స్ గుడ్. జాగ్రత్త. ఓ వెరీ సీరియస్. సార్ చెప్తున్నారా? ఎరా మేము చచ్చామా బతికామని చూద్దామని వచ్చారా? నెల రోజులైందిరా మీ డ్రెస్సులు కంపు కొట్టిపోతున్నాయి ఇక్కడ. ఎరా మమ్మల్ని కిడ్నాప్ చేసి మా పొజిషన్ లో ఒరిజినల్ పోలీసులు దర్జాగా బతికేస్తున్నారా? ఒరే రాము సార్. రారా. యారా, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. సార్లను ఎలా చూసుకుంటున్నావు? బాగా చూసుకున్నాను సార్. టైం కి ఫుడ్ గిట్టు బాగా పెట్టాలి రోయ్. అలాగే సార్. ఓకే వెళ్ళు. ఓకే సార్. రే ఎన్నాళ్ళరా మాకు ఈ శిక్ష? ఇంకా కొన్నాళ్ళు ఆగాలి సార్, ఇంకా కొన్నాళ్ళు. ఇలాగా చచ్చిపోతాం రా మేము ఇక్కడ. రే ఒక సెల్ ఫోన్ ఇచ్చాలండి రా. ఎందుకమ్మా మమ్మల్ని పోలీసులకు చెప్పి బొక్కలతో ఇద్దామనా? అంత సీన్ లేదుగా. మళ్ళీ వస్తాం. బాయ్. సీ యూ. టాటా. రే గబ్బు నాకో. సార్ వాళ్ళని బూతులు తిట్టమాకండి సార్. సెన్సార్ వాళ్ళు చూస్తే మనసీని కట్ చేస్తారు. అవును సార్. అబ్బా రేపు చేసి చాలా రోజులైందిరా. అవునరా. ఏదైనా మంచి ఫిగర్ దొరికితే బాగుండ్రా. ఎంత పులిసిపోయిందిరా. ఇప్పుడు పులిసిపోతుందిరా మీ ఒళ్ళు. రే మీరా ఏంట్రా ఈ పగటి వేషాలు? పగటి వేషాలు కాదురా, నిజమైన పోలీసులు రా. ఎన్నాళ్ళకి దొరికారా మిమ్మల్ని. ఏంట్రా రెచ్చిపోతున్నారా? మళ్ళీ తన్నులు కావాలా? మీకంత సీన్ లేదు రోయ్. 1 minute ఆగండి చెప్తాను. రోయ్ కూర్చో కూర్చో కూర్చోరా కూర్చో. ఎక్కురా. కూర్చో. అదరం పెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం.
తాళమేసి సాగిస్తాం, దుర్మార్గులను ఏరేస్తాం, దురాగతాలను ఆపేస్తాం, ప్రతీకారమే తీరుస్తాం. నగరం పెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. అదరం బెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. మా కొంచెం దిక్కుంది, దానికో లెక్కుంది, మా కొంచెం దిక్కుంది, దానికో లెక్కుంది. ఓ మీరా సంఘ సేవకులు రండి. పోలీసు డ్రెస్సుల్లో బ్రహ్మాండంగా వెలిగిపోతున్నారయ్యా. షడాప్. పోలీసులతో పరాచకాలు వద్దురోయ్. పచ్చడైపోతారు. తొక్కేం కాదు, మీరెప్పుడు పోలీసులు అయ్యారా? మా చెవులేం ఖాళీగా లేవు కాలీఫ్లవర్ పెట్టుకోవడానికి. మీరు కూడా వీలైతే మాతో పాటు ఒక పెగ్ వేయండి, లేకపోతే మర్యాదగా వెళ్ళిపోండి. మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారా, వెళ్ళండి. మీరు ఈ మందు సిగరెట్ మానేస్తే తప్ప వెళ్ళం రా. మేము ఎందుకు వెళ్తాం రా, మేము వెళ్ళాం. ఒరే వీళ్ళు మామూలుగా చెప్తే వినర్రా, మన పద్ధతిలో చెప్పండి రా. గట్టి పోచలం కాదు మేము, దొడ్డ ఏనుగును బంధిస్తాం. గట్టి పోచలం కాదు మేము, దొడ్డ ఏనుగును బంధిస్తాం. అడ్డగోలు అక్రమార్కులను అడ్డదిడ్డంగా ఆడిస్తాం. మగ్గిన పండు ఆగదుగా, పండిన పాపం దాగదుగా. అదరం బెదరం చెదరం, చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. ఒరే నువ్వు వాడిని కొట్టరా. నేను ఎందుకు కొట్టాలి సార్? కొట్రా. కొట్టా కూర్చో. గట్టి కొట్టా. గట్టి కొట్టరా. రేయ్, నువ్వు వాడిని కొట్టరా. అమ్మా. కొట్టా. గట్టిగా కొట్టా. కొట్టా. గట్టిగా ఏంట్రా మళ్ళా కొడుతున్నారు. కొట్టా. జలక కొట్టని
కలెక్షన్స్ బాగున్నాయా? స్వామి జనాలు చూస్తున్నారా? బాగా చూస్తున్నారు స్వామి. అయితే మంచిది, శుభమస్తు. ఓ మీరా? ఇంతకుముందు మా చేత దెబ్బలు తిన్నది మీరే కదా, ఏంటి పోలీసు వేషాలు? వేషాలు మావి కాదురా, మీవి. ఇదిగో సర్చ్ వారెంట్. దేనికి? చెప్తా కానిస్టేబుల్ సార్, ఆశ్రమాన్ని సర్చ్ చేయండి రా. ఎస్ సార్. దేనికి అని అడిగావు కదా, పవిత్రమైన ఆశ్రమంలో ఎదో వేషాలు వేస్తున్నావు అందుకు. నేనెవరో తెలుసా? నేనొక ఫోన్ కొట్టానంటే చెప్తా అది కూడా చెప్తా, ఒక్క నిమిషం ఆగు. పదా సార్ సార్, సార్ పిస్టల్ దొరికాయి సార్. దిగరా, దిగో. లేకరా నిజ యారా ఏమ్మా, వీటికి నక్సలైట్కి సప్లై చేస్తున్నావా లేకపోతే ఫ్రాక్షనిస్ట్లకి ఏమైనా సప్లై చేస్తున్నావా? అబ్బే నాకేం తెలియదండి. ఒరిస్సా ఛత్తీస్గఢ్ లో కూడా ఈ వెపన్స్ అయినా వెళ్ళేది. పద, ఆశ్రమంలో నీ ఆయుధాల ఫ్యాక్టరీ ఎక్కడుందో సర్చ్ చేద్దాం. ఆయుధాల ఫ్యాక్టరీయా? నాకంత సీన్ లేదు బాబు. దీనికి శిక్ష ఏంటో తెలుసా? లైఫ్. తెలుసు బాబు. మరి ఎఫ్ఐఆర్ రాయమంటావా? వద్దు బాబు. మరి నేను విధించే శిక్షకు నువ్వు సిద్ధమేనా? సిద్ధమే బాబు. దాసు యేసు కానియండి అయ్యా. ఓకే సార్. సార్ అదరం బెదరం చెదరం చెడుతో ఇది మారణం చేస్తాం ఇక మారణం అదరం బెదరం చెదరం చెడుతో ఇది మారణం చేస్తాం ఇక మారణం మాకు కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది మాకు కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది. రే నువ్వు స్వామి కాదు రోయ్, దొంగనా స్వామివి. కల్తీ సారా తాగి 10 మంది మృతి. ఇది ఆ దొంగ సారా కాసే నాయల పనే అంటూ. వీళ్ళని ఒక ఆట ఆడాల్సిందేరా. సంఘ సేవ చెయ్యాల్సిందేరా. ఎందుకురా నవ్వుతున్నారు? రేయ్ పిట్టల దొరల్లా భలే ఉన్నారా ఈ పోలీస్ డ్రెస్సుల్లో. రేయ్ పిట్టల దొరలు కాదురా, మేము నిజమైన పోలీసులం. జోకులేకండ్రా. మొన్న సారా కాగులు పగలగొట్టి మా చేత దెబ్బలు తినది అప్పుడే మర్చిపోయారా? రేయ్ మేము భయపడాలని ఏషాలు మర్చుకొస్తారా? రే మీరు పోలీసులు అంటే మేము నమ్మరా? రేయ్ నిజం చెప్తే ఎవరు నమ్మర్రా. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళందరికీ కొత్త రకమైన ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎలా సార్? రే అబ్బా, ఆ కాలున్న కర్రలున్నాయా, అవి తీసుకుని వెనకాల నుంచి బాగా ప్రొసీడ్. గట్టి పోచలం కాదు మేము దొడ్డ ఏనుగును బంధిస్తాం. గట్టి పోచలం కాదు మేము దొడ్డ ఏనుగును బంధిస్తాం. అడ్డగోలు అక్రమార్కులను అడ్డదిడ్డంగా ఆడిస్తాం. మగ్గిన పండు ఆగదుగా, పండిన పాపం దాగదుగా. స్టాప్. కానిస్టేబుల్స్ సార్ పెట్టింది చాలయ్యా, ఏదన్నా వచ్చాను. మీరు ఈ ఫిలిం డైరెక్టర్ కదా? అవునండి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేయచ్చా? షూర్ అండి. సార్, ఈ మధ్య మన ఏరియాకి వచ్చిన ఎస్ఐ టీం వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ పైన మీ అభిప్రాయం మాకు తెలియజేస్తారా? ఎక్సలెంట్ అండి. ఐ మీన్ టు సే రీసెంట్ గా వచ్చిన ఎస్ఐ చూసి క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయిందండి. అతను వచ్చిన తర్వాత మొత్తం తగ్గిపోయింది. చిన్న తప్పు చేయాలంటే కూడా భయపడుతున్నారండి అందరూ. ఇలాంటి డిపార్ట్మెంట్ మనకు కావాలండి. ఇలాంటి డిపార్ట్మెంట్ వల్ల క్రైమ్ రేట్ మొత్తం తగ్గిపోయి
గ్రోత్ రేట్ చాలా పెరిగిపోతుందండి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండి. థ్యాంక్ యూ. ఏంటి స్వామి ఈ మధ్య దొంగతనాలు కూడా మొదలెట్టేసావా? ఏం చేయమంటారు, అంతా మీ వల్లే. ఆశ్రమం బాయే, శిష్యురాలు బాయే, శిష్యులు పోయే, నగలు పోయే, ధనం పోయే, ఆఖరికి దొంగతనం మొదలెట్టా. స్వామి ఈ దొంగతనం శిక్ష ఏంటో తెలుసా మీకు? నాకే తెలీదు, మీరే చెప్పాలా. స్వామి లాఠీ దెబ్బలు తింటావా లేకపోతే నేల మీద దొల్లుతావా? లాఠీ దెబ్బలా? ఇంత ముందు తిన్నాగా బాబు, రోడ్డు మీద దుల్లుతాను. పర్సాలకిచ్చేయి, పదరా రోడ్డు మీదకి. భలే దొల్లుతున్నాడు రా మన దొంగ స్వామి. ఏం దొల్లుతున్నాడు? పద, ఇటు తిరుగు, ఇటు తిరుగు, అటు కాదు. తీసుకెళ్ళి ఆ పైనుంచి పడేయండి రా. ఓకే సార్. నదులు పెట్టండాయా, నదులు ఇంకా పైకి పడేయండి. ఆ, పడేయండి, తోసేయండి. వదిలేయ్. అయ్యో గోవిందా, గోవిందా, స్వామి, గోవిందా. రండి కూర్చోండి. చెప్పండి సార్, ఇప్పుడు మన సిటీలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. తప్పు చేసే వాళ్ళని పోలీసులు ఉతికారేస్తారు. దాంతో నేరాల సంఖ్య చాలా తగ్గింది. ఇదంతా ఎవరి వల్ల జరిగింది అనుకుంటున్నారు? కొత్తగా వచ్చిన ఎస్ఐ, ఆ పోలీసుల వల్లే ఇదంతా జరిగింది. వాళ్ళ వల్ల ఆఫీస్లో లంచాలు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి దొంగసారా కాచే వాళ్ళు, దొంగ స్వాములు, వడ్డీ వ్యాపారంతో సహా అందరూ భయపడుతున్నారు. లిటరల్ గా చెప్పాలంటే ఇది పోసుకుంటున్నారు. ఖుషి ఖుషిగా నవ్వుతూ, చలాకి మాటలు రూవుతూ, హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా. ఏంటి మీరా పోలీస్ వేషాల్లో ఉన్నారేంటి? నీకు బుద్ధి చెబుదామని. నువ్వు తిన్నది కక్కిద్దామని. ఇంకెప్పుడు లంచాలు తీసుకుంటే చేద్దామని. అంటే మీరు ముగ్గురు మరి ఇప్పుడు నన్ను నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఎంప్లాయ్ అయ్యండి లంచం తీసుకున్నందుకు దెబ్బ. అసలు ఆయనకు పెన్షన్ ఇప్పించకుండా ఏడిపించినందుకు ఈ దెబ్బ. మమ్మల్ని కొట్టినందుకు మీకు దండ పెడతా. ఇంకెప్పుడు లంచం తీసుకోను, నన్ను వదిలేసండి. ఏమైంది? దండ పెడతాను, నన్ను వదిలేయండి సార్. అప్పుడేనా? ఇంకా చాలా సినిమా ఉందిరా. రే కోడి బొచ్చేయిరా. ఇంకా నన్ను వదిలేయండి సార్. అప్పుడేనా? రే ఇంకా చాలా కథ ఉందిరా. ఒరే నీకు డాన్స్ వచ్చా? వచ్చు 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 సార్. ఒరే సాంగ్ బెటరా. ఓకే సార్. కమాన్ సార్, మీరు చెప్పండి, మన సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది? ఎక్సలెంట్ అండి. రేపిస్టులని గుండు గీయించి బజారుకి ఇచ్చి ఆడవాళ్ళ చేత అవమానపరుస్తున్నారు. ఈ రోజు ఆడవాళ్ళు ధైర్యంగా బయట తిరుగుతున్నారు అంటే కారణం బికాస్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఆ ఎస్ఐ పోలీసులకు నా హృదయపూర్వక ధన్యవాదములు అని చెప్పండి. థ్యాంక్ యూ. ఒరే ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నావురా. ఇప్పుడు దొరికారా? ఒక్కొక్కరిని ఎరగదీస్తాం చూడండి నా సామిరంగా. ఒరే మిమ్మల్ని రాజశేఖర్ గారి అంకుశం సినిమాలో కొట్టమంటారా లేకపోతే బాలకృష్ణ గారి లక్ష్మీ నరసింహ సినిమాలో కొట్టమంటారా? చాయిస్ మీదే రోయ్. ఆ రోజు శివ సినిమాలో నాగార్జున లాగా చైన్లతో మనల్ని ఎరగదీశారు కదరా, దాని కౌంటర్ ఇప్పుడు తీరుస్తాం రా. అవునరా. కానిస్టేబుల్స్ నో డైలాగ్స్, ప్రొసీడ్. ఓకే మాస్టర్. అదరం పెదరం చెదరం చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. అదరం పెదరం చెదరం చెడుతో ఇది మారణం, చేస్తాం ఇక మారణం. మాకు కొంచెం దిక్కుంది, దానికో లెక్కుంది. మాకు కొంచెం దిక్కుంది, దానికో లెక్కుంది. ఇదిగోండి మీ చైన్. థ్యాంక్స్ అండి. ఢిల్లీ బస్సులో గ్యాంగ్ రేప్. గురుగారు చాలా అన్యాయం అండి.
చేస్తామండి, అమ్మాయిల డ్రెస్ కోడ్ కూడా కరెక్ట్ గా లేదు గురువు గారు. మగాళ్ళని టెంప్ట్ చేసే డ్రెస్సులు అన్నీ వేసుకుంటున్నారు. ఏం చేస్తాం? గురుగారు ఇప్పుడే డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుకున్నావా? అప్పుడే అదే డ్రెస్ లో ప్రత్యక్షం అయిపోయింది. మీరేమైనా చెప్పండి, ఈ రోజు మీకు మంచి టాపిక్ దొరికింది, దంచేయండి అంతే. గురువు గారు స్పీచ్ అదలా కొట్టండి. సంఘ సంస్కర్తగా మీరేంటో మీ పవర్ ఏంటో చూపించండి ఈరోజు. నువ్వు చేస్తున్న పనేం బాగోలేదు. నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలి? నువ్వు వేసుకున్న ఈ అరకొర బట్టలతో మన సంస్కృతిని మంట కలుపుతున్నావు, మన సాంప్రదాయాన్ని పాడు చేస్తున్నావు. మీలాంటి వాళ్ళ వల్లే మంటలు మానభంగాలు జరుగుతున్నాయని, టోటల్ గా సమాజమే పాడైపోతుందని గురువు గారి అభిప్రాయం. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇంతకీ నువ్వెవరయ్యా? మా గురువు గారి పేరు నా పేరు రామ్ పరశురామ్. నేను తప్పు చేయను, ఎవరిని తప్పు చేయను. ఇంతకీ ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? అలా రా దారికి. నేను ఈ సమాజాన్ని బాగు చేయాలని కంకణం కట్టుకున్నాను. ఇదిగో ఈ గుడ్డ కప్పుకో. వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్? కర్చీఫ్ కప్పుకుంటే ఈ డ్రెస్ అందమే పాడవుతుంది తెలుసా? అయితే కప్పుకోనంటావు? అవును కప్పుకోను. అమ్మా కప్పుకోమా, లేకపోతే మా గురుగారు కోపడతారు. అవును. యు షట్ అప్. మామూలుగా చెప్తే కప్పుకోవు కాదు. కాపాడండి, రక్షించండి. చూడండి సార్, పట్ట పగలే ముద్దు పెట్టమని బలవంత పెడుతున్నాడు. నువ్వు ముద్దు పెట్టమని అడుగుతున్నావా? సంఘం అన్నా, సంస్కరణ అన్నా, కర్తవన్నా ఇలాంటి పనులు చేస్తా. సార్ ఈ అమ్మాయి చెప్పేదంత అబద్ధం సార్. ఏ అమ్మాయి కూడా ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదా? అమ్మండి సార్. వీటితో మాట్లాడి 4 తగిలించండి సార్. స్టాప్. అరే ఒకసారి అక్కడ చూడరా. అయ్యో అరే పదంతా వెళ్ళి మన ఫ్యాషన్ సేవ్ చేద్దాం. వద్దురా, దెబ్బలు తిని అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు. అంతేనంటావా? అంతే. అయితే ఓకే. అయితే ఓకే. సొసైటీ పాడైపోతుంది. ఇప్పుడు బాగుందండి. అరే అక్కడ చూడరా. తొందరగా కానియండి రా, ఆర్డర్ పంపించాలి మళ్ళీ అందరికి. అప్పుడు మనల్ని కొట్టింది 1 2 3 4 వీళ్ళే కదా? భయపడకండి రా, వీళ్ళు పోలీసులు కాదు. ఆ రోజు మనం వీళ్ళని కొట్టాం కదా, ఈ రోజు మనం భయపెట్టిన పోలీస్ డ్రెస్ వేసుకొచ్చారు రా. యు ఆర్ రాంగ్. కదిలారంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను. వాసు చెప్పరా. వాసునా? అవునా? ఓకే ప్రొసీడ్ రా, నో ప్రాబ్లం. బెస్ట్ ఆఫ్ లక్ రా. మేము సంఘ సేవ పనిలోనే ఉన్నాం రా. ఏంట్రా? మళ్ళీ కాల్ చేస్తా, బాయ్. మన వాసుగాడు లేడు, ఆడమ్మాయి నేర్చుకుని బీచ్కి వెళ్ళాడంట. ఓ ఐసి. నీ పనేంట్రా? అరే నువ్వు వాణి తనరా, నువ్వు వాణి తను. ఎందుకు తనుకోవాలా? తనుకోండి. నువ్వు అడతారా? తిరుగు. ఇప్పుడు కొట్టుకోండి రా. కొట్ట స్టార్ట్. గట్టి కొట్ట. మళ్ళీ కొట్టుకోండి గట్టిగా. బాత్ అనుకున్నారా? ఒక్కొక్కడు బాత్ అనుకున్నారు. నెక్స్ట్ ఐటమ్ 1 minute.
కానిస్టేబుల్ ఎస్ సార్. ఆ బాంబులు ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క నోట్లో కుక్కో. ఓకే సార్. రే ఎక్కువ కొరికేశారు చస్తారా. నెక్స్ట్ ఐటమ్ నన్న కానిస్టేబుల్ పాట పెట్టుకున్నా మనోళ్ళు డాన్స్ చేస్తారు ఎంటర్టైన్మెంట్. ఓకే సార్. చేయరా చేయరా. రెడీ సాంగ్ మ్యూజిక్. మంచి సాంగ్ వేసుకో వేసుకో. మూమెంట్ మార్చరు మీరు, మూమెంట్లు మార్చరు. కానిస్టేబుల్ కర్ర ఎత్తుకో, కర్రటి మమ్మల్ని వదిలేయండి. ఓకేరా మనం వెళ్దా. అవునరా పని అయిపోయింది. పని అయిపోయింది. ఏయ్ ఈ పాండును పట్టుకోవాలని పోలీసులు పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారా? ఏమనుకున్నారా? ఈ పాండు అంటే దడ. ఒరే ఆ రోజు ఎంఆర్ఓని కత్తో కొట్టింది ఇల్లే కదా. వాడిని పొడవటం పోలీసులు చూశారా? ఇప్పుడు వాళ్ళు మన కోసం పిచ్చి కుక్కలాగా తిరుగుతుంటారు. వీళ్ళని రోజు కెప్పు కేకనిపించాలరా. జింతాత జింతాత పదండ్రా. అదరం బెదరం చెదరం చెడుతో ఇది మారణం చేస్తాం ఇక మారణం. అదరం బెదరం చెదరం చెడుతో ఇది మారణం చేస్తాం ఇక మారణం. మాకు కొంచెం దిక్కుంది దానికో లేకుంది. మాకు కొంచెం దిక్కుంది దానికో లేకుంది. చేతి బిల్లులం భగత్ సింగ్ బందూకులం. అల్లూరి చేతి బిల్లులం భగత్ సింగ్ బందూకులం. దుష్ట కామేసి సాగిస్తాం, దుర్మార్గులను ఏరేస్తాం, దురాగతాలను ఆపేస్తాం, ప్రతీకారమే తీరుస్తాం. రేయ్ ఇంకోసారి ఎప్పుడైనా రౌడీజం చేస్తారా? ఇంకోసారి ఎప్పుడైనా రౌడీజం చేసినట్టు తెలిసిందో తాట తీస్తాను రోయ్. ఖబర్దార్. ఇంకెందుకు చేస్తాం సార్? వాళ్ళంతా కొల్లబడిశారు. ఇంకెప్పుడు జీవితంలో చేయం సార్. ఇంకా మా వల్ల కాదు సార్. రేయ్ డాన్స్ వచ్చా? రేయ్ నువ్వు సాగు డాన్స్ చేయండి రా. అరే పాండు నువ్వు ఇంకొన్ని రోజులు అంతే. బాగుంది సార్. వీళ్ళేంట్రా ఇక్కడ? చూసారా మేడం మీరు ఒరిజినల్ పోలీసులు ఎలా వెళ్ళిపోతున్నారు? వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళని సెల్లోకి తీసుకొని చిత్తకొట్టి కైమ చేసేయండి మేడం. కుదరదు. వీళ్ళకుండే కృషి పట్టుదల, డ్యూటీ మైండెడ్ ఈ సమాజాన్ని బాగుపడేలా చేసింది. వీళ్ళ వల్ల జనం తప్పు చేయడానికి భయపడుతున్నారు. రేపే మీరు డ్యూటీలో జాయిన్ అవ్వండి. వీళ్ళలాగా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకోండి. ఓకే. నిన్ను ఎస్ఐగా మీ ఇద్దరిని కానిస్టేబుల్స్ గా అపాయింట్ చేయమని డిపార్ట్మెంట్ కి రికమెండ్ చేస్తాను. ఓకే. రోజులు ఏదో టైం పాస్ చేసి గడిపేశాం రా బాబు. నెక్స్ట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు జాబ్ లో హ్యాపీగా ఉన్నారా, కానీ ఇప్పుడు చాలా డల్ గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఏమో. హలో హలో వాసు. వాసు దాసు యేసు మీరేనా? మేడం గారా? మేడం చెప్పండి మేడం. మీకు గుడ్ న్యూస్ అయ్యా. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిందయ్యా. నిజంగానా మేడం? మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైందిరా? ఒరేయ్
నాకు ఎస్ఐగా మీ ఇద్దరు కానిస్టేబుల్ గా జాబ్ కన్ఫర్మ్ అయిందంట్రా. కాపాడండి 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 కానిస్టేబుల్ సార్ వీళ్ళ కొత్త రకమైన ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎలా సార్? స్టిక్ అమ్మాయికి ఓకే సార్. వాళ్ళు కొట్టు కొట్టు కొట్టు. అదరం పెదరం చెదరం చెడుతో ఇది మారణం చేస్తాం ఇక మారణం. అదరం పెదరం చెదరం చెడుతో ఇది మారణం చేస్తాం ఇక మారణం. మాకు కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది. మాకు కొంచెం దిక్కుంది దానికో లెక్కుంది. అల్లూరి చేతి విల్లులం భగత్ సింగ్ బందూకులం. అల్లూరి చేతి విల్లులం భగత్ సింగ్ బందూకులం. దుష్టతామేసి సాగిస్తాం దుర్మార్గులను ఏరేస్తాం. దురాగతాలను ఆపేస్తాం ప్రతీకారమే తీరుస్తాం. అదరం పెదరం చెదరం చెడుతో ఇది మారణం చేస్తాం ఇక మారణం. మాకు కొంచెం తెక్కుంది కానీ దానికో లెక్క ఉంది.